నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ సిగ్నేచర్ అనలిస్ట్. చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ నా ఆరోగ్యం బాగుంటలేదండి, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటలేదండి, మనసు బాగుంటలేదండి అని రకరకాల కోరికలు చెప్తూ రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. దీంట్లో జ్యోతిష్ ప్రకారంగా మనం హరస్కోప్ చూస్తాం, న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ చూస్తాం, గ్రాఫాలజీ ప్రకారంగా సిగ్నేచర్ అనలైజ్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాబ్లమ్స్కి మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చెప్పాను. మ్యారేజ్ డేట్ చూస్తాం, మ్యారేజ్ డేట్కి వీటన్నిటికీ రెమెడీస్ ఇస్తాం. వీటన్నిటికన్నా వీటిలో తెలియనిది నేను ఈ మధ్య రీసెర్చ్, అంటే చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. పోడోమెన్సీ, పాదశాస్త్రము. మీకు చాలామంది కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు. నా చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయాలన్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేదా అనేది అమ్మమ్మలు నాయనమ్మలు లాంటి వాళ్ళు కొంచెం పాదాలు చూసి ఈ అమ్మాయి మన కాపురానికి పనికొస్తుందా లేదా, ఫైనాన్షియల్గా పనికొస్తుందా లేదా, భర్తతో సక్రమంగా కాపురం చేస్తుందా లేదా అని చెప్పేవాళ్ళు. మరుగున పడిపోయింది. దీన్ని పోడోమెన్సీ అంటారు. దీని మీద నేను బుక్ రాయబోతున్నాను. ఎందుకంటే మరుగున పడిపోయిన చాలా శాస్త్రాలని నేను, న్యూమరాలజీ కూడా మన పాత శాస్త్రం, నేనే మొట్టమొదటిగా న్యూమరాలజీ ఆంధ్రదేశాల్లో 2 దేశాల్లో బయటికి వెలికి తీసి 2 తెలుగు రాష్ట్రాలలో వీటిని వెలుగులోకి తీసుకొచ్చాను. న్యూమరాలజీ కూడా నేనే ఒక మంచి 440 పేజీలతో ఒక గ్రంథం రాసి ప్రతి ఇంటింటికి న్యూమరాలజీని పరిచయం చేసిన వ్యక్తి నేనే. ఫస్ట్లో 1983లో ఆర్టికల్స్ రాశాను. ఈటీవీలో న్యూమరాలజీ గురించి మాట్లాడాను. సాక్షి టీవీలోను, సాక్షి పేపర్లోను నేను రాయటం జరిగింది. ఈనాడులో కూడా 1-2 ఆర్టికల్స్ రాశాను. డక్కన్ క్రానికల్లో ఆర్టికల్స్ రాశాను. దీనివల్లనే ఈ రోజున న్యూమరాలజీ నేను గర్వంగా చెప్పగలను. నా వల్లనే ఈ 2